హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేమైతే రేణిగాయలు తెంపుకుంటున్నాం అనమాట. బాగా పెద్ద చెట్టు ఉంది, దానికి కాయలు కూడా చాలా ఉన్నాయి. తెంపుకుందామని చూసి తెంపుకుంటున్నాము. కానీ అన్నీ అయితే మాగలేదండి, చాలా వరకు పచ్చివే ఉన్నాయి. కానీ అక్కడక్కడ దూరగాయలు ఉంటే దూరగాయలు మాగిన ఉంటే మేమైతే తెంపుకున్నాము. కానీ ఈ రేణు వనలు తెంపుకుంటుంటే నాకైతే చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా మా ఎర్నాల చేనికి దగ్గరలో ఉండేవన్నమాట కొనకొండలవి రేణి చెట్లు. వాళ్ళు అమ్మేవాళ్ళు అన్నీ. వాళ్ళు అమ్మేవాళ్ళు మాకు చేనులోకి పోతే డబ్బులు ఉండేవి కాదు కదా, పిల్లలు కదా అని చెప్పేసి మేము బయటికి వెళ్ళి వాళ్ళు లేనప్పుడు వెళ్ళి మేమైతే ఏరుకొచ్చుకునే వాళ్ళం రేణిగాయలన్నీ పోయి. ఎందుకంటే ఈ సీజన్లోనే మాత్రమే దొరికితే మళ్ళీ మళ్ళీ దొరకవు. బయట మార్కెట్లో కూడా ఇప్పుడైతే అవైలబుల్ ఉన్నాయి, కానీ అప్పుడు మాకు అవైలబుల్ కూడా లేవన్నమాట. కాబట్టి మేము వెళ్ళి ఆ రేణు బండ్లు తెంపుకునే వాళ్ళము. లేదంటే ఆడ కింద రాలంటే కింద ఏరుకొచ్చుకొని తినేవాళ్ళం అనమాట. కాబట్టి మాకైతే చాలా ఇష్టం అనమాట ఈ రేణు బండ్లు. నాకు అవే జ్ఞాపకాలు వచ్చాయి. ఈ రేణు చెట్టుకి మేము రేణిగాయలు తెంపుకుంటుంటే చూడండి, ఏమంటే ముళ్ళు చాలా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా తెంపుకోవాలి. లేదంటే మన చేతికి ముళ్ళు పోయే ప్రమాదం ఉంటుంది. ఈ సీజన్లోనే మాత్రమే దొరికి ఈ రేణు బండ్లు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో మాకైతే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.